ఒక్కసారి పైకి వస్తారా? బా బీ కేర్ఫుల్. ఐఎమ్ పవర్ఫుల్. హారం మాత్రం భలే ఉంది వదినా. అండాళ్ళమ్మకి నేను బనికి పోవాలా? నీకున్న బంగారం పిచ్చిని మా ఆయన క్యాచ్ చేసి నీ మూతికి ప్యాచ్ చేశాడు. అంటే హారం దారంతో 4 కోసేస్తాను ఇంకోసారి హారం అన్నావంటే. ఈ వంకాయమ్మది వడ్డీ లెక్కలేసే మైండ్. గ్రామ పంచాయతీ దానికి డ్రమ్ము పగులుతుందని వార్నింగ్ ఇచ్చాను, మొత్తం అంతా చెప్పేసింది. ఆ రోజు ఏడుస్తూ రాసావు కదే. అవి నకిలీ పేపర్లు తెప్పించాను కదే. ఇప్పుడే తెలిసింది దాని నటన. దాని అమ్మని దాన్ని దానిమ్మకాయ జ్యూస్ చేసేస్తా. దిక్కుమాల సంత. వంటగదిలో వండాలి. మీరు వండుతున్నారుగా, టేబుల్ దగ్గర తినాలి. నేను తిని పెడతాగా. ఇలా వంకర సమాధానం చెప్పావంటే రేపు అత్తారింటో ఒళ్ళు వంకర్లు తిప్పేస్తారు. నేను సపరేట్ ఫ్యామిలీ పెట్టేస్తా అత్త. మీలాంటి వాళ్ళతో పెద్ద ప్రాబ్లం ఉండదు. కూతుళ్ళిద్దరినీ కొలతేసి పెంచినట్టుంది మీ అమ్మ. సేమ్ ఉన్నారు. లేదత్తా, అన్నం పెట్టే పెంచింది. నువ్వు ఒక ముద్ద ఎక్కువ తిన్నావా? మీ అక్క పెళ్ళయ్యాక సపరేట్ అంది. నువ్వు పెళ్లికి ముందే అంటున్నావు. బోళ్ళంత రేటు పెట్టి కొంటాం కదత్తా. సపరేట్ చేయకపోతే సంసారంలో సమస్యలు వచ్చేస్తాయి. వంటల్లో ఏ రకాలు వచ్చాయి నీకు? వేడినీళ్ళు వండుతా, ఉడకపెట్టిన గుడ్ల పైన పెంకులు తీస్తా, అబ్బో, టీ కాస్తే వడకడతా. ఆహా, ఇంకా అందరూ తినేసాక ఆకులు ఎత్తేస్తావా? మీ అక్కేదే. అత్త అత్త నీ అంత చూస్తా అత్త, నిన్నెల్ల కొడతా అత్త, నిన్ను కుల్లబొడుతా. కళ్ళకు కనిపించే దైవం అత్తమ్మ, కాళ్ళకు మొక్కే దేవత అత్తమ్మ. వంటగదిలోకి ఎన్ని గంటలకు వస్తావే? చిలిపి మందేమన్నా ఉడిపి హోటల్ ఏంటి అత్తయ్య? ఉదయాన్నే లేచి వంటలు రెడీ చేసేయడానికి. నచ్చినప్పుడు వస్తాం, వచ్చింది వండుతాం. సౌజీ అత్తయ్య పాతకాలం మనిషి కదా, గంటలు వంటగదిలో గడపటం అలవాటైపోయి ఇక్కడ గ్యాస్ వేస్ట్ చేసేస్తున్నారు. తీరిగ్గా తిప్పుకుంటూ 10 గంటలకు వచ్చావు. టిఫిన్ ఎన్ని గంటలకు పెడతావు? 12ంటికి. లంచ్ 3ంటికి. డిన్నర్ పాస్. డిన్నర్ ఉండదు అత్తయ్య, పళ్ళు తిని పడుకోవటమే. పళ్ళు తిని పడుకుంటే కడుపులో కాయలా కాస్తదే క్యాబేజీ మొహమా. పెళ్ళాము పళ్ళెం దగ్గర కళ్ళెమేస్తే మొగుడు మంచం దగ్గర మూలిగాడట. నైస్ జోక్. జోక్ అదే జంగిల్ సామెత. ఆడికి సరిగా తిండటకే తోలుబొమ్మలా తయారయ్యాడు. సపరేట్ కాపురం అని సతాయించి ఇదేనా నువ్వు ఓడిబీకింది? అత్త సిటీలో ఇలా సర్దుకునే బతకాలి. ఎందుకే? మీ సరదాలు సాగించుకోవడానికా? సంబంధం కుదరగానే సెల్ఫోన్లో సొల్లు మొదలు పెడతారు. నిశ్చితార్థం అవ్వగానే అమ్మా కొడుకుని ఈడదీయటం స్టార్ట్ చేస్తారు. ఇంకా పెళ్ళవడం పాపం, పెట్టాబేడా సర్దేయటం, ఈడి కాపురం పెట్టేయటం. ఏదన్నా అంటే ప్రైవసీ కావాలి, మాకు ప్రైవసీ కావాలి. మొగుళ్ళకి వండెట్టడానికి కూడా నడాలంగో ఒక్కోదానికి. అందుకే అంటారే తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది అని. ఇది జోక్ కదా? ఇది కూడా సామెతే. అత్త సామెతలు చెప్తే సంసారాలు నాడో, సంపాదన కూడా ఉండాలి. సాకులు చెప్పకు, శాకెట్టి పొడిచేస్తా. సంసారం సంపద మీద కాదు, సఖ్యత మీద నడుస్తుంది. సఖ్యత అంటే ఏమైనా కొత్త అప్పా? కొద్ది గ్యాప్ ఇవ్వు. రోజు కూలి పని చేసుకునేవాడు కూడా కాముగా కాపురం చేసుకుని పిల్లలు కంటాడు. దాన్ని సఖ్యత అంటారు. సపరేట్ కాపురాలు పెట్టి కుటుంబాల్ని సర్వనాశనం చేసేస్తున్నారు. ఇంకొక్కసారి నా సరౌండింగ్స్ లో సపరేట్ కాపురం అనే సౌండ్ వినపడాలని తల్లి బాక్సులు పగిలిపోతాయి. లిమిట్స్ క్రాస్ చేసేసింది, ఇంక మనం తగ్గకూడదు. ఆండలమ్మతో ఎందుకే అప్పడంలో నలిగిపోతావు?
ఒకప్పటి కోడళ్ళే ఇప్పుడు అత్తలు. కోడళ్ళ ఫీలింగ్స్ తెలీదా? ఇప్పటి కోడళ్ళే రేపటి అత్తలు. అధికారాలు తెలుసుకోవద్దా? బావన్ కన్నా బాంబే అక్కడ. వంకాయమ్మ కన్నా వంకాయ బాంబు ఇక్కడ. వారెంత పారిల్నా పర్వాలేదు, అత్తో నేను తేలిపోవాలి. ఒసి 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 ఛీ, అంతే జీడిపప్పు వల్ల వచ్చింది. ఈడెక్కడున్నాడు? బా 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 తొందరగా ఫేస్ వాష్ చేసుకో బా, నీకు ఫ్లాష్ న్యూస్ చెప్తాను. ఎండానికి మొహం ఎందుకే జఫా, చెవులు చాలు చెప్పు. ఇప్పుడు నువ్వు మొహం ఎందుకు వాష్ చేసుకుంటున్నావు? ఆడవాళ్ళు మొహం కడుక్కుంటే బయటికి ఎక్కడికి వెళ్ళరని, మగాళ్ళ మొహం కడుక్కుంటే బయటికి వెళ్తున్నారని బాగా చెప్పాను కదా. సర్లే, కడుక్కుని తొందరగా వెళ్ళిపో. ఏమైందో చెప్పవే. నిన్ను కన్న తల్లికి నువ్వు కట్టుకున్న పెళ్ళానికి వంటగదిలో గొడవైంది. అందుకే మొహం కడుక్కోమన్నా, నువ్వేమో కొటేషన్లు కొడుతున్నావు. గొడవ ఎందుకైందే? పొద్దున్న జీడిపప్పు తినకపోతే చచ్చిపోతావా? ఏదో జీడిపక్కల మొహం వేసుకుని అసలు వంటగదిలోకి ఎందుకు వెళ్ళేవే నువ్వు? అల్లుడు, జీడిపప్పు తింటావా? ఆయ్ నాన్న, నువ్వు వంటగదిలోకి వెళ్ళావా? ఇంకెవరు లేరు? ఇంకెవరు? ఇది వంటగదిలోకి వెళ్ళి పెద్ద పెంట చేసి వచ్చింది. నేను జీడిపప్పు తినద్దని చెప్పాను కదా. చెప్పాను అల్లుడు. హనుమంతరావు గారు మ్యాటర్ జీడిపప్పు గురించి కాదు. మరి దేని గురించి? మీ అమ్మాయికి మా అమ్మకి మళ్ళీ గొడవ అయిందంట. ఈసారి గొడవ గట్టిగానే అయ్యేటట్టుంది. డెఫినెట్ గా విడిపోతారు. మాయ గారు, మనం అనుకున్నది జరగాలంటే ఒకటి దీనికి పెళ్లి చేసి పంపించేయాలి, లేదా చంపేసి పాతేయాలి. రెండోది అయితే వెంటనే అవుద్ది, అలా చేసాయి. మీ నాన్న కాదు ముందు నేను వచ్చేస్తాను రావే. అసలు ఏం జరగాలనుకున్నారు? శబ్దమా? వద్దల్లుడు, చెడగొట్టేద్ది. నాన్న, నేను అక్కకి చెల్లినైనా బావ మరదల్ని. నాకు అక్క కన్నా బావంటేనే ఇష్టం. చెడగొట్టంలే, చెప్పు. మావయ్య గారు, దీని బ్రెయిన్ అత్తయ్య గారిలా క్రిమినల్ దైనా మనసు మావయ్య గారిలా మంచిది. మావయ్య గారు చెప్దాం. సరే. ఆడు చూడు, మీరు అస్తమానం అడుగుతున్నారు కాబట్టి మీ బ్యాంకులో ఒక మంచి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. ఎవరెవరికి సార్? మీ బ్యాంకులో ఎవరి అకౌంట్ లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి మేడం? పెట్టేసింది, మా అంతా పెట్టుకుంటుందా? అల్లుడు, మీరు కోరినంత కట్నం ఇచ్చాన్న చనువుతో ఒక మాట అడుగుతాను, కాదనకూడదు. మీరు అప్పుడు ఎప్పుడో ఇచ్చిన కట్నం ఈ పట్టణంలో బతకడానికి ఎందుకు పనిచేయదు గానీ మ్యాటర్ చెప్పండి. వేసేవా? వేసేస్తావు నువ్వు? అది హనుమంతరావు గారు చూసిరమ్మంటే కాల్చి వచ్చాడంటే ఆంజనేయుల స్వామి. ఆయన పేరు పెట్టుకున్నారు, ఆలోచించకండి, అడిగేయండి. పండగలొచ్చినా పబ్బాలొచ్చినా ఊళ్ళో ఒంటరిగా ఉంటే ఏదో వెలితిగా ఉంటుందల్లుడు. దేవుడు మాకిద్దరిని కూతుళ్ళనే ఇచ్చాడు. ఆఖరి రోజుల్లో ఒంటరిగా బతకమనేమో. అల్లుడువైనా కొడుకువైనా నువ్వే కదా అల్లుడు అంటానే గాని మీ అత్తయ్య ఆత్మాభిమానం అల్లుడు ఇంట్లో ఉండనివ్వదు. ఓపిక్కి తెలియదు కదా అల్లుడు. కడదాకా చూసుకునే కొడుకుని కనాలని తగ్గిపోతుంది. మా ఇద్దరికి ఒంట్లో బాగాలేనప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు అల్లుడు. ఏదన్నా జరిగితే వార్త చేరుద్దేమో గాని మేము రాలేమేమో అనిపిస్తుంది అల్లుడు. అన్నదానం చేస్తే ఒక పూట కడుపు నిండుద్ది, డబ్బులు దానం చేస్తే ఆ పూట అవసరం తీరుద్ది. మీరు కన్యాదానం చేశారు మావయ్య. ఆ దానం వల్ల జీవితాంతం నన్ను నా కుటుంబాన్ని చూసుకోవడానికి ఒక తరం పుట్టుద్ది. నేను మిమ్మల్ని చూసుకోకపోతే ఎలా మావయ్య గారు? దేవుడు మీకు కూతుర్లు ఇచ్చింది చివరి రోజుల్లో ఒంటరిగా బతకమని కాదు మావయ్య గారు. ఈ భూమి మీద మగాడు ఒంటరిగా చచ్చిపోకూడదని అంత గొప్పోళ్ళకి అన్నారు మీరు. పెళ్ళైన ప్రతి మగాడు ఒక అందమైన కుటుంబాన్ని కోరుకుంటాడు. నేను కూడా అలాంటి సాధారణ సాదాసీదా మగాడినే మావయ్య గారు. మనందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో అని ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటా. బాగుంటుందో ఏంటి, చాలా చాలా బాగుంటుంది.
అయినా మీ అనుభవాల ముందు మా ఆవేశాలు ఆలోచనలు ఎంత మావయ్య గారు. అందరం కలిసే ఉందాం. దానికి ఏం కావాలో అవన్నీ చేద్దాం. మీరందరూ ముసలోళ్ళు అయిపోయి పళ్ళు ఊడిపోయినా సరే పళ్ళ సెట్లు కట్టించి మరీ నవ్వింతాను. సరేనా? అలా అందరం కలిసి ఉండడానికి ఒక మంచి ఉమ్మడి కుటుంబం ప్లాన్ చేస్తున్నాం. ఆస్తులన్నీ కలిపేస్తే ఈ ఆడవాళ్ళందరూ కలుస్తారు అనుకుంటే మీ అమ్మ చిచి మీ అమ్మ ఒప్పుకోవట్లేదు. అల్లుడు అమ్మా నాన్న కూడా తీసుకొచ్చి ఇక్కడే ఉంచేద్దాం అనుకుంటే మీ అక్క ఒప్పుకోవట్లేదు. మా అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేసి చాలా తప్పు చేశాను అల్లుడు. అలా అంటే నేను ఒప్పుకోను. మా అక్క మొండిదైనా చాలా మంచిది. ఏడిసిందిలే. మావయ్య గారు, ఏది ఎలా జరిగినా సరే ఈ సంక్రాంతి పండగ అందరం కలిసే జరుపుకోవాలి. తెలుస్తుంది కాదు, అరుతుంది. నిజమే. పాదండి, ఏం జరిగిందో చూద్దాం. మావయ్య గారు ఏంటి ముగ్గురు 3 దిక్కుల్లో కూర్చున్నారు? నిన్ను దిక్కుమాలినోడిని చేయడానికి. నోర్మి. ఏమైంది? టీవీ రీఛార్జ్ అయిపోయిందా? సెపరేట్ గా కూర్చున్నారు? వంటగది సెపరేట్ చేయాలి. ఎందుకే? గిన్నెలు తోముకోవడానికి సబ్బు ఖర్చు తక్కువ అవుతుందా? సబ్బుకయ్యే డబ్బు మేము పెట్టుకుంటాం. వంటగది విడగొట్టాల్సిందే. అత్తయ్యదే రాస్తి కొట్టేయడంలో ఏ తప్పు లేదు మావయ్య. పుల్లలో పొయ్యి తెచ్చి పెట్టానంటే కొంపంతా పొగైపోద్ది, చూసుకోండి. పెళ్లి చేశాక కొడుకుతో పాటు కిచెన్ కూడా వదిలేయాలి. సపరేట్ కాపురం పెట్టాక అన్నిట్లోనూ చేతులు పెట్టకూడదు. బా నీ బాక్స్ బద్దలైపోద్ది బా. ఏంటే సపరేట్ కాపురం? పెళ్లి చూపుల్లో మాట్లాడమా, పెళ్లి కుదిరాక మాట్లాడమా, పెళ్లి మండపంలో మాట్లాడమా? పెళ్ళయ్యాక మాట్లాడింది ఇది. అది అండల్లమంటే. అయితే వంటగదిని విడగొట్టండి. అది వంకాయమ్మంటే. ఎందుకు? కిరాణా మొత్తం దుబారా చేయడానికా? నేనా? 10 గంటలకు మేకప్ వేసుకుని వంటింట్లోకి వచ్చావు. కూరలో ఉప్పేస్తావా, మేకప్ వేస్తావా? మేకప్ కాకపోతే లిప్స్టిక్ వేస్తాను. మీకెందుకు? నా మొగుడు, నా వంట, నా ఇష్టం. ఆ స్టిక్కులు తొక్కలు వేస్తే చూస్తూ కూర్చుంటా. నా కొడుకు, నా వంట, నా ఇష్టం. నువ్వేం మాట్లాడవా? అది అల్లుడు వద్దు. ఏరా, ఏం మాట్లాడవా? అమ్మా, అది అల్లుడు వద్దు. వంటగది ఎలా ఎడగొట్టరో నేను చూస్తా. రామ్మా. నువ్వెలా విడగొడతావో నేను చూస్తా. అబ్బా! అమ్మా, మీరు మామూలు కాదు. మాయా, వీళ్ళిద్దరు కొట్టుకుని వంట చేయడం మనతో మనకు పోయిన ఎలాగా? 7 రోజులకు సరిపడగా 7 దేవుళ్ళు ఉన్నారు. గుడికి పోదామా? నాన్ వెజ్ ఉండదే. నీ ఎంకమ్మ, నీ జీడిపప్పు వాళ్ళు వచ్చిందంతా ఏదో తిండుకోవాలా నువ్వును. అయ్యా, బెడ్ మీద పక్క సరిగ్గా లేదే. నేను వేసేత్తగా. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు?